హెల్దీ ఈవినింగ్. ఆరుద్ర హెల్త్ టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆరోగ్యం, ఆనందం, సంపద వీటి గురించి మీకు కొన్ని విషయాలు షేర్ చేస్తాను. మొదటిసారి కనుక నా వీడియో చూస్తున్నట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ఇక ఈరోజు టాపిక్లో చూసుకుంటే మైండ్ యువర్ మైండ్ అనమాట. ఏంటి ఇదని చూసుకుంటే నేను చెప్పే విషయాలు వినడం కాదు, కంపల్సరీ ఆచరించండి. మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది 100%. కొద్దిగా నీరసంగా ఉంది, కొద్దిగా బద్ధకంగా ఉంది, కాసేపు పడుకుంటే హాయిగా అనిపిస్తోంది, కాసేపు ఆగి పని చేసుకోవచ్చులే అనిపిస్తోంది, ఇప్పటికిప్పుడు కొంపలే మునిగిపోవట్లేదులే, కాసేపు ఆగుదాం కదా. నీకు నువ్వు ఇచ్చుకునే ఈ ఆటో సజెషన్స్ని నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఎస్, హ్యూమన్ బ్రెయిన్ చాలా గొప్ప ఎగ్జిక్యూటర్ అనమాట. అది ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. మీరు అనుకున్నవన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తుంది లోపల ఉన్న సబ్ కాన్షియస్ మైండ్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, నిద్ర వస్తుంది అనుకోండి, అప్పటి నుండే ఆవలింతలు మొదలవుతాయి. ఇవాళ రిలాక్స్ అయ్యి రేపు పని చేద్దాంలే అనుకోండి, వెంటనే సాకులు వెతికి మనం కంఫర్టబుల్గా రిలాక్స్ అయ్యేలా చేస్తుంది. బ్రెయిన్ ప్రోగ్రామింగ్ ఒక గొప్ప సబ్జెక్ట్ అనమాట. ప్రతి క్షణం మన థాట్ ప్రాసెస్ని గమనించకుండా మన బ్రెయిన్ని సిస్టమేటిక్గా పెట్టుకుంటూ అవుట్పుట్ని సమీక్షించుకుంటూ చేయాల్సిన పని ఏముందని ఒక్క క్షణం కమిట్మెంట్ అవ్వు. నేను ఏది చేసినా ఏమైనా ఈ పని చేసి తీరాలి అని మైండ్లో ఫిక్స్ అవ్వు. నెక్స్ట్ మినిట్ నీ చావు రాసిపెట్టి ఉన్న మొదట నువ్వు అనుకున్న పని చేశాకే చచ్చిపోతావు మై డియర్ ఫ్రెండ్. ఇది నిజం. అది మన గొప్పతనం కాదు, మన బ్రెయిన్ గొప్పతనం అనమాట. నువ్వు ఏది అనుకుంటే అది చేసి చూపెడుతుంది. అందుకే ఎప్పుడు గొప్పగా ఆలోచించు. నువ్వు ఇప్పటికిప్పుడు కష్టపడతానంటే నీ ఆవలింతలను, నీ నిద్రని, నీ బద్ధకాన్ని, నీ జలుబని, నీ జ్వరాన్ని, నీ చుట్టూ ఉండే అన్ని 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 డిసప్పాయింట్మెంట్లు నీ పక్కన పడేసి నీ బ్రెయిన్ని నీ పని మీద ఫోకస్ చేయడం మొదలు పెడుతుంది. గుర్తుంచుకో, నీ బ్రెయిన్కి ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సింది నువ్వే నువ్వే నువ్వే. ఎస్, నీ లైఫ్, నీ గమ్యం కోసం నీ బ్రెయిన్ని సిద్ధపరచుకో. చుట్టూ చెత్త ఉంటే నేను ఫోకస్ చేయలేకపోతున్నాను అనకు. బురదలో నుంచి పద్మం పుట్టుకొస్తే దాని విలువ మాటల్లో చెప్పలేం. అంతా క్లీన్గా పాజిటివ్గా ఉంటే నువ్వేంటి, ప్రతి ఒక్కరూ సాధించగలుగుతారు. నీ చుట్టూ ఉండే బలహీనతలను దాటుకొని నువ్వెలా ఎదగాలన్నదే నీ గొప్పతనం అనమాట. ఇంకొక చిన్న అనుభవం, ఏదైనా ముఖ్యమైన పని కోసం మనం అలారం పెట్టుకుంటే అలారం కొట్టక ముందే 2-3 సార్లు మనల్ని నిద్రలేపుతుంది నిద్రావస్థలో ఉన్న మన మెదడు. ఎస్, ముమ్మాటికి నిజం. అంటే తాను 24/7 అంత అలర్ట్గా ఉంటుంది, మనల్ని ఉంచుతుంది. బాగా గుర్తుపెట్టుకో మై డియర్ ఫ్రెండ్. ఇటొచ్చి మనమే దాన్ని జో కొట్టేస్తూ ఉంటాం, పడుకోబెడతా ఉంటాం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం విన్నాను. ఒక మనిషికి రోడ్డు ప్రమాదంలో తల పగిలి మెదడు బయటికి వచ్చి ఉన్న స్థితిలో హాస్పిటల్లో ఆపరేషన్ జరిగే లోపు అతని మెదడుకి డాక్టర్లు నీకేం కాదు, నువ్వు బాగుంటావు 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 అని పాజిటివ్ సజెషన్స్ ఇస్తూనే ఉన్నారట. ఆ మెదడు ఆ పాజిటివ్ సజెషన్స్ వల్ల నిజంగా కోలుకుని ఆపరేషన్ సక్సెస్ అయ్యి అతను ఇప్పటికీ బాగానే ఉన్నట్ట. ప్రమాదం జరిగి మెదడే కోలుకోగా లేనిది చాలా మంది నా బిజినెస్ జరగడం లేదు సరిగా, కస్టమర్స్ రావడం లేదని చెప్తూ ఉంటారు. మరికొంతమంది వాళ్ళ బిజినెస్ బాగా జరుగుతున్నా ఎవరైనా మిత్రులు అడిగినప్పుడు సరిగా జరగడం లేదు, తక్కువ జరుగుతుందని తక్కువ చేసి చూపిస్తారు. ఎలా వాళ్ళ ఆలోచనలు అలా తక్కువ చేసి చూపిస్తే ఆటోమేటిక్గా కొద్ది రోజులకు వాళ్ళ బిజినెస్ అనేది డౌన్ అయిపోతుంది. వాళ్ళ సమస్యలు వాళ్లే సృష్టించుకుంటూ ఉంటారనమాట. మరికొందరు అప్పులు ఎక్కువైనాయని అప్పుల గురించి, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు దాని గురించే పదే పదే ఆలోచిస్తూ ఉంటారు. ఈనాడు ప్రతి మనిషికి ఏదో ఎక్కువ తక్కువ అప్పులు అనేది ఉంటూనే ఉండటం సహజం. కానీ దాన్ని ఎక్కువగా ఊహించుకొని కంగారు పడి పదే పదే ఆ పదాలు పలకడం వల్ల, మరియు కొందరు ఎలా చెప్తారంటే 5 లక్షల అప్పు ఉంటే నాకు 10 లక్షల అప్పు ఉంది అని ఎక్కువ రెట్టింపు చేసి చెప్పుకుంటూ వాళ్ళ అప్పులు వాళ్ళే సృష్టించుకుంటారు. అది రెట్టింపు 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 అయ్యి మనశ్శాంతి లేకుండా చేస్తుంది చివరికి. చాలా మంది తమకు తెలియకుండానే పదాలను నెగిటివ్గా చెప్పుకుంటూ కష్టాలను కొని తెచ్చుకుంటారు. తమ సమస్యలను వాళ్లే క్రియేట్ చేసుకుంటూ ఉంటారు.
దయచేసి మిత్రులారా, సమస్యలను మీరు క్రియేట్ చేసుకోకండి. మీరేం ఆలోచిస్తారో అది మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ నిజం చేస్తుంది. ఆ విషయం నిజంగా జరిగి తీరుతుందనమాట. ఈ నెగటివ్ థాట్స్ పోవాలంటే ప్రతిరోజు రాత్రి ఉదయం మెడిటేషన్ కంపల్సరీగా చేయండి. మీ ఆలోచనలో మార్పు వస్తుంది. మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం, మీ స్నేహితులను బట్టి కూడా మనకు నెగటివ్ థాట్స్, పాజిటివ్ థాట్స్ కూడా వస్తాయి. కాబట్టి మంచి వాళ్ళతో స్నేహం మీరు చెయ్యండి. ఆరోగ్యంగా ఉన్న మన మెదళ్ళు రోజు మనం పాజిటివ్ సజెషన్స్ ఇస్తుంటే బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటాయి. బుర్ర పెట్టి ఆలోచించండి. యద్భావం తద్భవతి అనే సూక్తి ఉంది కదా, అది నిజం అనమాట. మనం పాజిటివ్గా ఉన్నప్పుడు మనకు అంతా మంచి జరుగుతుంది అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ఇట్లు మీ ఎద్దనపొడి ఆరుద్ర, కమ్యూనిటీ పారామెడిక్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.